హలో అండి. ఈరోజు మనం ఈ వీడియోలో చిల్లీ బ్రెడ్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ఇక్కడ చూపిస్తున్న విధంగా బ్రెడ్ని 4 సైడ్స్న కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత అదే బ్రెడ్ని క్యూబ్స్ కింద కట్ చేసుకోవాలి. ఇలా క్యూబ్స్ కింద కట్ చేసుకున్న తర్వాత మనం ఒక బౌల్లోకి 2 టేబుల్ స్పూన్స్ కార్న్‌ఫ్లోర్ యాడ్ చేసుకుని దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఉండలు లేకుండా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఒక ప్యాన్ తీసుకుని ప్యాన్లోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ క్యూబ్స్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ బ్రెడ్ క్యూబ్స్ని మెల్లిగా కదుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకుని మరలా కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు, అలాగే సన్నగా కట్ చేసిన వెల్లుల్లి, సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అవి పచ్చివాసన పోయేంత వరకు వేగిన తర్వాత దానిలోకి సన్నగా కట్ చేసిన ఆనియన్ కూడా యాడ్ చేసుకోవాలి. మరలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఆనియన్ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ యాడ్ చేసుకోవాలి. తర్వాత 1.5 టేబుల్ స్పూన్ టొమాటో సాస్, అలాగే 2 టేబుల్ స్పూన్స్ చిల్లీ సాస్ కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత అన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగానే కలిపి పెట్టుకున్న కార్న్‌ఫ్లోర్ వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని దీన్ని కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీ అనేది థిక్గా అవుతున్న టైంలో ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ క్యూబ్స్ని కూడా యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఎక్కువగా ప్రెస్ చేస్తూ మిక్స్ చేయకండి, బాగా బ్రెడ్ పేస్ట్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఇలా సాసెస్ అన్నీ బ్రెడ్కి పట్టేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇంతే అండి. ఇప్పుడు ఈ రెసిపీని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని దానిపై లెమన్ జ్యూస్, అలాగే 1 టేబుల్ స్పూన్ ఆరిగానో, కొంచెం కొత్తిమీర, అలాగే 1 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ చేసుకుంటే సరి. చూసారా, ఎంతో ఈజీగా టేస్టీ అయిన చిల్లీ బ్రెడ్ చిటికెలో రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. మరి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.